బ్రేకింగ్ న్యూస్ తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో జరుగుతున్న జల్లికట్టు తరహాలో జరిగిన ఒక సంబరంలో ఎడ్లు కుమ్మేయడంతో ముగ్గురు చనిపోయారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మురళి, అలంగనెల్లూరులో జల్లికట్టు ముగిసింది. మళ్ళీ ఒక్కసారి మనం కృష్ణగిరిలో చూస్తున్నాం. కానీ ఇది ఎక్కడా జల్లికట్టులు అనిపించట్లేదు. అటువంటి తరహా సంబరమా ఇది? అసలు ఏం జరిగింది అక్కడ? తమిళనాడులోని కృష్ణగిరిలో అపశృతి చోటు చేసుకుంది. ప్రతి ఏటా కూడా సంక్రాంతి సందర్భంగా జల్లికట్టు జరగడం అనేది ఆనవాయితీగా వస్తే ఇక్కడ కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో ఉన్నటువంటి కృష్ణగిరిలో మాత్రం ఏడు విడిదే అంటారు. అంటే అక్కడ ఎద్దులను బరిలోకి వదిలి యువకులంతా దాన్ని అదుపులోకి చేస్తే, అదుపు చేసిన తర్వాత విజేతలుగా నిలిస్తే ఇక్కడ మాలోని అవి ఏ ఎద్దు అయితే ముందుగా వెళుతుందో దాన్ని విజేతగా భావిస్తారు. ఆ యజమానికి బహుమతులు ఇస్తారు. సో ఇది వారం రోజుల పాటు జరుగుతుంది. ఇవాళ జరిగినటువంటి ఈ ఏడు విడిది ఈ పోటీల్లో ఎద్దుల పోటీల్లో తొక్కిసలాట జరిగింది. ఒకసారిగా జనం పైకి ఎద్దులు వచ్చేటువంటి ప్రయత్నంలో ఒకరిపై ఒకరు పడేటువంటి ఘటనలో ముగ్గురు మృతి చెందారు, పలువురు గాయపడ్డారు. వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. అయితే దీంతో ఒక్కసారిగా అక్కడ ఒకరిపై ఒకరు తోసుకోవడంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ తర్వాత వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. చనిపోయినటువంటి ముగ్గురులో కూడా ఆసుపత్రికి తరలించే ప్రయత్నంలో ఇద్దరు చనిపోతే అక్కడికక్కడే ఒకరు చనిపోయారు. రైట్. తొక్కిసలాట జరిగిన తర్వాత అంటే తొక్కిసలాటలో ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మనం చూడొచ్చు ఒకసారి దృశ్యాల్లో. ఒక్కసారిగా ఎడ్లను వదిలేశారు. ఎక్కడ బారికేడ్లు లేవు. జనాలకి ఎడ్లకి మధ్య ఎక్కడ బారికేడ్ కనిపించట్లేదు. అదే రద్దీలో నుంచి ఎడ్లు ముందుకు వెళుతున్నప్పుడు ఒక దగ్గర ఒకానొక సమయంలో ఆ ఎడ్లకు దగ్గరకు వచ్చిన జనాలంతా కూడా తొక్కిసలాట జరగడంతో ఊపిరాడక ముగ్గురు చనిపోయినట్టుగా తెలుస్తోంది. ఒకరు స్పాట్లోనే చనిపోతే ఇద్దరు హాస్పిటల్కి తీసుకెళ్లే సమయంలో చనిపోయినట్టుగా తెలుస్తోంది.